తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసి ఏరి కోరి మొగన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. రైతు బంధు పోయిందా? కరెంటు బంద్ అయిందా? కోతలు వచ్చినాయా? వడ్లు కొంటున్నారా? బోనస్ ఇస్తున్నారా? బోనస్ బోగస్ అయిందా? మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్తుకపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమైతుంది? మేమన్ని మోసం చేసినా, మొన్న అసెంబ్లీలో చెప్పి 5 నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దిండ్రు అని అన్ని పండబెడతారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, నేను ఒక్కటే మాట చెప్తా, మీరు వినాలి. ఒక ఊళ్ళో 2 పాలెలకు పంచాయతీ పడుతుంది. ఏం చేస్తారు? వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? నేనా? మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగమ్మంటారు. నేనేనా? బీఆర్ఎస్ ఏనా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణా కాపాడుకుందామా?
మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా? కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా? ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి. మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది, నాకు ఇచ్చే శక్తితోనే కదా. కాబట్టి మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా,